చిన్నోడా మెల్లగా రా పడతావు సరేనా ట్యూషన్లు ఏం పెట్టించినా చేసినా మంచిగా రాసుకో అయినా పో పో బెట్ట ట్యూషన్ టైం అవుతుంది ఎక్కడయ్యా నిన్న మొన్న వానలు ఉన్నాయని చెప్పి సెలవులు ఇచ్చిర్రు వాళ్ళకేం తెలిసి వీళ్ళు ఎండొస్తుందని ఇవాళ కూడా సెలవే ఉంది ఏమోనయ్యా నేనే మీతోటి మాట్లాడదాం అనుకుంటున్నా ఈసారి ఎలక్షన్లో ఎట్లయినా మీరే గెలుస్తారు మీరే నిలబడాలి నేను ఈ ఎల్లక్క పోషక్క వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ నీ గురించి 4 మంచి మాటలు చెప్తా నువ్వు చేసే పనులు చెప్తా పాత సర్పంచ్ లావన్నీ ఏం చేసింది ఊళ్ళో అది మరి నేను కదే అంటున్నా ఏం చేసింది రోషన్ లక్ష్మి లక్ష్మి నా పెట్ట పెద్ద పిలుస్తుంది బడికోలేదు అరనా ఇయ్యాల అదే బల్లే ఏదయ్యా అంటే మళ్ళీ పడుకోలేదా అని పొరగల నాగని చెప్తావు ఓ మీ నాయన వస్తాడు 2 రోజులు అయితే నేను పెద్దమ్మ మన పాతింటికి పోతాం నాని మమ్మీ చెప్పినట్టు మంచి చదువుకోండి ఆడుకొని దెబ్బ తాకించుకున్నావు జర పైలం అది కొనిచ్చిర్రు చదువుకోండి ట్యూషన్ కో సరేనా పో బిడ్డ పళ్ళు అయినవా పో స్నాక్స్ తీసుకొని చెల్లి ఉన్నదా ఇట్లా ఈసారి ఎట్లా చేసి సర్పంచ్ గెలవాలి అంతే నేను తిరుగుతా నువ్వు తిరుగు ఊళ్ళే తిరుగుతా చెల్లిని కూడా రమ్మని ఫోన్ చేయి చేసినా వస్తున్నా అన్నది అందుకే తయారై ఉన్నా మంగళోళ్ళ వాడ కుమ్మరోళ్ళ వాడ ఆ తర్వాత ఏది కురుమోళ్ళ వాడ ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ వాడవాడలు తిరుగు సరేనా నాకు తెలియదా అయ్యా గల్లీ గల్లికి కడపకి తిరిగి మరీ ప్రచారం చేస్తా అందుకే కదా నేను ఏదైనా మర్చిపోతా అని చెప్పి మీ చెల్లెని కూడా రమ్మన్నా ఆగో అరే ఏడికిరా ఏమో బాగా తయారైన ఫోన్లు మాట్లాడతాను అక్క కాలేజీకి పోతున్నానే కాలేజ్ కొట్టని ఫోన్ ఎందుకంటే నువ్వు కొనిచ్చినావు ఎప్పుడో ఫోన్లోనే ఉంటాడు అరే మంచి చదువుకొని కూడా ఇంజనీర్ కావాలని ఆశ నాకు ఏంటి బాబన్న ఇంకోసారి అరే మంచి చదువుకొని కూడా ఇంజనీర్ కావాలని ఆశ నాకు ఇగో మీ బావ నేను కష్టపడి నేను చదివించేది ఎందుకు నువ్వు మంచిగా చదువుకోవాలి పెద్ద ఇంజనీర్ కావాలి పిచ్చి పిచ్చి సోపతులు పట్టకు మంచిగా చదువు ఆ ఫోన్లు పక్కన పెట్టు ఊకే పో ఎల్లకమ్మ నువ్వు తిన్నావా తిన్నా అక్క పో ఇగో నీ సోపతురాలు కూడా ఏపో ప్రచారం చేయమనా మనక ఓటేయమను పో పో పోతా నువ్వు నేను ఆగో రానే వచ్చింది అరే ఏమైంది నాకు ఇంత లేట్ అయింది ఇగో ఊళ్ళే ప్రచారం కోసం అని వదిలేకి చెప్పిన నేను రమ్మని అవునా అన్న వదిన చెప్తానే నేను వచ్చినా నేను గెలిపిస్తాను నువ్వు ఎందుకు బాధపడతావే అరే నువ్వు నీ దోస్తులతో అరే నీ దోస్తులతో చెప్పు వాళ్ళు అయ్యారో అవ్వాలో నాకే ఓటు అని చెప్తున్నా ఆయన మీ దోస్తులు ఏమనేవు మీ కోటకు లేదు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా తిన నీ కాడికేరా ఇగో నేను పోయేస్తానే ఆగో మల్లయ్య బాపు వస్తాడు కదా ఉండరా ఏం మల్లయ్య బాపు ఎటు పోతున్నావు మంచిగా ఉన్నావే ఎటు పోయినావు పానమంతా కులాసేనా మొన్న బిడ్డ డెలివరీ అయిందంట కదా మరి ఆగో అయ్యో ముచ్చడి చెప్పని ఈసారి ఎర్రోడు నిలబడుతుండు ఓటు వెయ్యాలి నీకు తెలుసు కదా ఎర్రోని గురించి మీకు అన్ని మంచి చేస్తాడు సరేనా మంచిది మరి పోయేస్తా మర్చిపోకు ఏం పోషక్క పానం కులాసుందా తిన్నావా ఇంత ఎండలు బాగా కొడుతున్నాయి వానలు కొడుతున్నాయి పానం అంతా దెబ్బ అవుతుంది ఇంట్లోనే ఉండు మరి ఈసారి ఎర్రోడు నిలబడుతుండు ఓటు వేస్తావు కదా ఎర్రోనికే మీకు నల్లలు వచ్చినా ఏ సమస్య ఉన్నా పింఛన్లు రాకపోయినా ఏదైనా కూడా ఎర్రోడు చూసుకుంటాడు నీకు ఇంటికి వచ్చి మరీ ఇస్తాడు పింఛను ఇప్పుడు వస్తుందా ఓనాడు వస్తుందో నాడు వస్తలేదంట కదా గదే అట్లాంటి ముచ్చట్లు ఏం కాకుండా చూసుకుంటాడు సరేనా నీ ఓటు ఎర్రోనికే అయ్యి సరే మంచిది ఉంటా గెలిపేయాలి మనం అందరం కలిసి మన ఊరంతా బాగా చేస్తాడు అందరికి మంచి ఆగో మంచిగా ఉన్నావా అమ్మా ఏం పెద్దవా పానం కులాసుందా నన్ను ఏర్పాటు చేసినావా పెద్దవా నన్ను ఏర్పాటు చేసినా నువ్వు ఎర్రైన పెళ్ళనివి అమ్మో చూసినావా వదినే ఎర్రోని పెళ్ళాను మనం ఎంత ముందు గుర్తుపట్టిందో పెద్దవా మంచిగా గుర్తుపట్టినావు మరి ఈసారి ఓటు ఎర్రోనికి వేయాలి ఏమక్క ఏం చెప్తారు మరి గుర్తుపట్టినావా మా ఆడవిల్ల ఇగో కొడుకు మిమ్మల్ని బాగా యాద్ చేస్తాడు
మా ఎర్రోడు మిమ్మల్ని బాగా యాద్ చేస్తాడు. ఊకి అటుపోతే ఇటుపోతే అత్తే కూర్చుంటాడంట కదా. అవు అన్నాడు. అయితే ఎలక్షన్లు ఉన్నాయి కదమ్మా, ప్రచారానికి తిరుగుతున్నాం. మా అన్నని గెలిపియాలి. పాత సర్పంచ్ లావణ్య ఏం చేసింది? ఏం చేయలేదు. అయ్యో నీకు గెలవందా? లావణ్య ఏమన్నా చేసిందా? ఏమో సార్ నాకు కనపడదు. మర్చిపోక ఎర్రోని, సరేనా? పైలం మరి మళ్ళా కలుస్తా. మామకు దగ్గల్లుడు. మర్చిపోకురి. అరే రాజు, ఈ సైకిల్ దూడుచుకుంటూనే ఉంటావా? ట్రాక్టర్ గిట్ట నడపడానికి పోయేడుందా లేదా? కోడి గద ఎన్ని మీద ఉన్నట్టు ఎప్పుడు నా మీదనే ఆయన కాను. నాకు నీవిన కన్నేందిరా? నీవిన కన్నుంటే ఇన్ని రోజులు బతుకుతావారా నువ్వు ట్రాక్టర్ నడపడానికి ఎందుకు పోలేదురా? అవా చిన్న పొద్దాకా ట్రాక్టర్ దున్నపోయినా డీజిల్ అయిపోయింది. పటేల్ డీజిల్ దగ్గర ఫోన్ చేస్తాడు, పనికి పోతా. అప్పటిదాకా ఏం చేస్తావురా? ఇంత తిన్నావు కదా, ఊరిన వాడు తిరుగుతావేంది? అవ్వ ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు జనరల్ అయినట సర్పంచ్ తీరుతా. మనకెందుకు బిడ్డ రాజకీయం? మనం లేనోళ్ళం బిడ్డ. అమ్మా నేను పడిపోతున్నా, టైం అవుతుంది. సరే బయలాగావో. సరే పైలం బిడ్డ మెల్లావు. నేను కూడా కాలేజీకి పోయేస్తా. పైలం బిడ్డ మంచిగా పో. ఇలా రేపు రోజులు మంచిగా లేవు. చూసినవారా, నీ చెల్లె చదువు చెప్పబోతాంది. నీ అన్న బిడ్డ చూడు, తల్లిదండ్రి లేకున్నా కానీ ఎంత తెలివి కలదాని. ఇంకా పోను చూస్తున్న గుణం వస్తలేదారా నీకు? అవ్వా ఏడవకే, నేను ఎట్లా చేసి సర్పంచ్ అవుతా. నువ్వు అస్సలు ఏడవకు, సరేనా? పోతానా? దేవుడా, ఈడేం రాజకీయం పిచ్చి పట్టిందేవురా. మన కోసం మనకున్నదంటే రాజకీయం అనబడితేవురా. అరే మా కోడలు ఇంకా అత్తలేదు. మా అత్త పోయిందా? ఉందా? దా తొందర రా, టైం అవుతుంది. దారా దారా, టైం అవుతుంది ఇప్పటికే. తిన్నావు కదా అన్నం? అయితే సరే, స్కూల్ వచ్చింది, నేను వెళ్తున్నా. జాగ్రత్తగా వెళ్ళు. నా గురించి రన్నే పడకత్తా. సరే, లేట్ అయినా ఆటోకి వెళ్ళురా. సరే మరి. హాయ్, ఎటు వెళ్తారు? కాలేజ్కి వెళ్తున్నా. మీరు? అవునా, నేను కూడా కాలేజీకి వెళ్తున్నా. రండి, అక్కడ డ్రాప్ చేస్తా. సరే. ఇంకెన్ని ఇల్లు కడతారు ఇల్లు? అమ్మి పని చేస్తానరా? అవ్వ రాలే జరుగు, నేను కొంచెం నీకు సహాయపడతలేదు. అరే నేర్చుకుంటాను గిట్ల గిట్ల అవ్వాలిరా తమ్మి. ఇట్లా చెప్పాలి, బాగా చెప్పాలి. ఇంక 20 రోజులు అయితే ఎలక్షన్ ఉన్నాయి కదా, కొంచెం నాకు ఓటేసే ప్రయత్నం చేద్దాం. అవేది అవ్వా, ఎట్లున్నావా? మంచిగున్నావా? కాళ్ళ నొప్పులు బాగున్నాయా? అదే తమ్ముడు దావకానే చూపిస్తలేడా? ఇగో నన్ను గెలిపి ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తానా, నేను గెలిచింది అనుకో పెద్దవా, నీ అవ్వ నీకు అన్ని మంచి, నీకు ఆరోగ్యం మంచిగా చేపిస్తా, అన్ని మంచిగా చేపిస్తానే. తప్పకుంటాయి. చెల్లె అన్న కోటేయాలే పెద్దవా, మన కులపోళ్ళకు అందరికి చెప్పే. చేస్తావా? పోతా పోతా, పుణ్యం ఉంచు. ఓటే మరి నాకే. మా అవ్వ నన్ను తిట్టే, ఈ పటేలు బండ్లే డీజిల్ పోపించినా లేదా చూస్తా. ఏం పటేలు డీజిల్ పోయలేదు, ఈ ఊర్లోకి పోయి ప్రచారం అనేది చేస్తా కొంచెం. అబ్బా, అందరిని అయితే బదిలాడుకుంటానా, ఓ 10 ఓట్లు అయితే వచ్చినట్టే. ఓ ఎర్రనా ఎటో చూస్తావు? రాజు చెప్పు. ఎన్నట్టు రాను నువ్వు పొలాలలో ట్రాక్టర్ పట్టి తింటున్నావు, ఈ రోలం ఏమంటావేంద్రా? నేను కూడా ప్రచారం చేద్దామని పోతానా. సర్పంచ్ నువ్వు కూడా సర్పంచ్ పోటీ చేస్తా. నువ్వు కూడా? నేను కూడా చేస్తా పోటీ.
ఇక ఊరు బాగుపడ్డట్టారు. ఈ ఊరిని బాగు పెడతా, సర్పంచ్ అయితే బాగు పెడతా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వాడు సర్పంచ్ అవుతారట. నిన్న కాక మొన్న వచ్చిన ఏమున్నదన్న అంత మంచిదేనా? అగో పెద్దవా అంత మంచిదేనా? ఏది మేకలకు మేత ఎత్తానవా? బాబు మంచిగున్నాడా? ఏమున్నది 20 రోజులు అయితే ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న. ఎవరు పోటీ చేస్తా అనుకుంటున్నా, ఊళ్ళో ప్రచారం చేసుకుంటూ వస్తాను. నా పిల్లం ఆ వాడ తిరుగుతుంది, నేను ఈ వాడ తిరుగుకుంటూ వస్తాను. వాళ్ళు లేడా ఆ కింది పాలోడు వాడు కూడా పోటీ చేస్తున్నాడు. అదే రాజుగాడు ట్రాక్టర్ డ్రైవర్ ఇంట్లో చూసుకుంటూ పోతాను నన్ను. ఎర్రనా నువ్వు మాతో తిరిగినావు, మాకు పరిచయం బాగా. ఆయనకి రాజకీయ ఓటు మేమందరం మీకేస్తాం, మా ఎంత 15 ఉన్నాయి ఓట్లు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నరసన్న నీకు దండమే. మీ 1500 ఓట్లైనా నాకు వేయించే ప్రయత్నం చేయన్న. కొడుకు గెలవాలి, మేము అందరం ఆయన దిక్కే వేస్తాం. ఎవరు వచ్చినా మేము ఎటు అవ్వా పైసలు అంటారు నిజమాలుకత్తా మన కులపోళ్ళందరినీ, మా జాతి మొత్తం నీ దిక్కే. మన జాతిని అందరినీ మన దిక్కు పట్టుకరా. అన్న కూడా అంటాడు, వాళ్ళని కూడా 1500 ఓట్లు వేయిస్తా అన్న ఎర్రన్న అంటాడు. అబ్బా మనిషిదా ఓకే అన్న. అదే ఏందే ఏం ముచ్చట మళ్ళా? ఏక గులవాగట్టుకు ఉన్నాడు సంఘం నాయకుడు. ఏ లెవెలు? మన గుల్ల భిక్షపతి ఉన్నాడు. భిక్షపతి అన్న సంఘం చాలా పెద్ద, ఆయన చెప్పిన కూడా మంచి ఫ్రెండ్. తమ కూడా వెళ్తానే. ఏమైంది అన్న? ఎలక్షన్ల గురించా మాట్లాడుకునేది? అవునరా, ఏం మాట్లాడుకున్నా ఏం లాభమే అన్న. ఎప్పుడైనా పేరున్నోనికి, కులం ఎక్కువ ఉన్నోనికి, డబ్బున్నోనికి, పలుకుబడినోనికి వేస్తాం ఓట్లు. వాళ్ళకన్నా మంచి వాళ్ళకి ఎప్పుడన్నా వేస్తామా మనం? ఈసారి అన్న ఎవ్వరికన్నా వేయచ్చు అన్న. ఈసారి ఏ కులపోళ్ళకైనా వేయచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఈసారి అన్న మంచి అని చూసి ఎన్నుకోర్రి అన్న. ఏం చెప్పావురా? పోయినసారి మహిళకు అయింది కదా, లావణ్యం చేపిస్తా ఏం చేసింది, ఊరు నిలబెట్టిందా, ఎక్కడ పని అక్కడనే ఉన్నదని పాపం గుర్తు చేస్తుంది. అదే వాళ్ళ చెల్లెనే, రాజుల చెల్లె, ప్రైవేట్ స్కూల్లో టీచర్ అమ్మకు పని చేస్తాను. పొల్ల మంచిదే, ప్రచారం చేస్తున్నాం కాదే. మీరు ఇంటికి పోయి తినేస్తారా? తిన్నాం, మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం ప్రచారానికి. ఇగో ఈ అవ్వ కలిసింది బావరోల పెద్ద కలవక, ఇక నరసన్న కూడా కలిసి చెప్తాను వాళ్ళ కులపల్లే 1500 ఓట్లు మనకే ఇప్పిస్తా అంటాడు. ఆ అవ్వ కూడా వాళ్ళే అంటాడు. మళ్ళీ ఏదో ఆ మంగళూరు వాడకట్టుకు కలువ ఉంటాడు నరసన్న, పోయేటోనే పిలిచిండు. సరే మరి ఇక మీరు అటు ఇటు తిరిగి ఆ ఓట్లు ఏమని చెప్పిన ఇంటికి ఇంత బుక్కడు తింటా. అవును కానీ నీకు చెప్పనుండు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఆ సమయం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు చెప్తా. ఇక చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నా? నువ్వేమనుకోవు అంటే ఆ మాట ఇప్పుడు చెప్తా. సరే ఏంటో చెప్పు. నేనంటే నీకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. మన ఇద్దరం ఎటన్నా వెళ్ళిపోదాం. సరే నీ ఇష్టం, ఎక్కడికన్నా వెళ్దాం. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? నా ఇష్టాలన్నీ పేపర్లో రాసిన, నీకు నచ్చితే నేను రమ్మన్న కాడికి రా. సరే చింటూ, నీ గల్లి దగ్గర దించి వెళ్తా. ఊరంతా తిరిగి వచ్చి నడించావంటే ఏమైందే కొడుకంటే పేంత నొప్పులు అన్నట్టు ఏడ తిరగవేనవరా? అవు కానీ అన్న బిడ్డ వచ్చిందా? జనాభా లెక్కలు అడగాలి. దానికి జనాభా లెక్కలు ఏమేరగరా? చెల్లె పంతులమ్మ దాన్ని అడుగు చెప్తుంది. చెల్లె, నేను సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా. అబ్బా అన్న, నా మనసులో మాట చెప్పినవే. ఇవాళ మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తుంటే ఎర్రన్న వాళ్ళు కూడా గదే మాట్లాడిర్రు. వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పిన. ఓటేసిన మంచి వాళ్ళకి వేయమని చెప్పింది అన్న. ఈసారి ఎట్లయినా సరే మన కుల పొల దాంట్లో నువ్వు గెలవాలి. సరేనా అన్న? సరే చెల్లె. పోయినసారి లావణ్య గెలిచింది, మనం అందరం మద్దతుగా పెట్టి గెలిపించినాం. ఈసారి నువ్వు గెలవాలి, నీ వెనక నేను ఉంటాం, అందరం ఉంటాం మన వాళ్ళం. బిత్తిరి మోకం దానా ఏం కానీ ఎక్కిత్తనే బాగా గెలవద్దా అమ్మ? ఏవుకో
ఎప్పుడు ఇంట్లోనే ఉందామా మనకి ఇట్లనే ఉందామా చెప్పు మరి మన కులపోలు ఎవ్వరు ఓట్లలో నిల్చోవద్దా ఎలక్షన్లలో ఉన్నాయా మనకు లచ్చక్కలు ఉన్నాయా పైసలు ఉంటేనే గెలిచి గెలుస్తారా? కచ్చినేస్తాడే ఓటెవడో వేసేటోడు అది కూడా కరెక్ట్ సార్ మన కులపోలు అయితే చాలు ఎవరు లేకున్నా సరే ఇడు తింటారు తాగుతారు ఇంకో దిక్కు వేసేస్తారు అది కాదే అమ్మ పోయినసారి లావణ్యం గెలిపించారు ఎవరి ద్వారా ఎర్రన్న ద్వారా గెలిచింది వాళ్ళ ఓట్లు అన్ని వాళ్ళకు ఉన్నాయనే కదా ఎర్రని ఇప్పుడు ఎత్తా అంటుంది ఎలక్షన్లకు ఇప్పుడన్నా మన అన్నని వేయనియే మన ఓట్లు మనకు వచ్చినా చాలు కదా గెలుతాడు కదా అన్న నువ్వే ఇంట్లో ఇట్లా అంటే ఎట్లనే అమ్మా ఈసారి అన్నని గెలిపిద్దామే మరి గెలుతాడంటవా అది కాదే అమ్మ అప్పుడు మహిళా జనరల్ వచ్చింది కాబట్టి లావణ్య గెలిచింది గెలిచి ఏమో తెలిసింది ఇప్పుడు జనరల్ వచ్చింది అమ్మ ఇప్పుడు అన్నని పోటీ చేయమని గెలుతాడు ఖచ్చితంగా నువ్వే ఇట్లా అంటే ఎట్లనే అమ్మ అరే నువ్వేం చూసినావో ఏం చేసినావో కానీ ఆ ఎర్రోని గురించి నాకు బాగా తెలుసు ఆయన మనం నెగలలేవురా ఏమైంది ఆ ఎర్రోని మీద పోటీ చేయదా నేను పోటీ చేసి గెలవద్దా ఓకే నువ్వు రాజకీయాలలో గెలవాలంటే ఇట్లా బీప్ పెంచుకొని ఒర్రుడు కాదు అట్లా మీద జర అవ్వకు చెప్పేసేలే అత్తను వస్తావని వెయిట్ చేసినా కానీ నువ్వు రాలేవు ఆటో మిస్ అయింది ఆటో మిస్ అయిందా సోబద్దులతో ముచ్చట పెట్టుకుంటున్నావా నాకు అసలు దోస్తులో లేరు నానమ్మ ఆడి పోరగాని కూడా మంచిగా లేరు నాకేమైనా తెలవాలగా నీ సంగతి చెప్తా బిడ్డ ఎందుకే అమ్మా నేను రొట్టి ఊపోదా అటు అన్నని అంటావు అటు దాన్ని అంటావు ఒక అన్నది నన్ను ఒకదానేనా బుద్ధి మాట చెప్తే కోపం మాయే సంపుతారా మరి సంపురు నన్ను అంత భాగ్యం కూడా మాకు మనసు పడతలేదు ఇంకా వాడకడ వేస్తా చెప్పరండు ఆకలి అయితే అవ్వ బువ్వైందా అదే బాబు కూరగాయలు కొత్తాడా ఓ ఇంట్లోకు మామారిది ఇప్పుడు వస్తున్నా బావా పో కాళ్ళు కడుక్కొని పో ఇంట్లోకు అన్నం తిందు కానీ క్లాసులు ఉన్నాయా సోమరి కాలతో తిరుగుతాను స్పెషల్ క్లాసులు పెట్టిర్రు ఇవాళ నుండి అందుకే లేట్ అయింది ఇంకా వారం అయితే మరి ఎలక్షన్లు ఉన్నాయి అటు చదువుకో ఇటు వచ్చి నాకు ప్రచారం చేయి సరే బావా పో కాళ్ళకి కడుక్కో అబ్బా ఇంట్లోకి పోయే కోటల ప్రచారానికి పోయిందా బాబు ఊళ్ళో ఏమనుకుంటాను రే కాళ్ళు కలుపుకున్నావురా కట్టుకున్నాం బావా అరే సింటో ఇట్రా చెప్పు బావా ఇప్పుడు కాలేజీ ఇంకెన్ని రోజులు ఉంటుందిరా ఇంకో 4 రోజులు ఉంటుంది బావా ఇక ఇటు కూర్చో అరే మీ అక్కను పెళ్లి చేసుకున్నప్పుడు మీ అయ్యా నేను నాకు ఇచ్చి చేతిలో పెట్టిండు అల్లుడా కొడుకు అయినా నువ్వే మంచిగా నీ సాధి పెద్ద అయ్యాను సరే ఆరోగ్యం మంచి లేదు అనిపోయాను అక్కకు మంచి పేరు తీసుకురావాలి నాకు మంచి పేరు తీసుకురావాలని నేను మంచి చదువు చదివిస్తాను నువ్వు చెడు తిరుగులు తిరగద్దు సోపతి కొట్టకుండా మంచి చదువుకొని వచ్చే ఎగ్జామ్లో పాస్గా ఈ 2-3 రోజులే కాలేజీకి పో తర్వాత నాతో ఉండు మళ్ళీ అక్కతో కూడా తిరుగు ఇప్పుడు మా చెల్లి వచ్చింది అది తిరుగుతుంది నువ్వు ఉట్టిగా టైం పాస్ చేసే బండి తిరుగుడు ఏంద్రా సరే బావా నువ్వు ఎట్లా చెప్తారు ఆ టీవీ చూడకు సరే బావా బాపు ఇక వీరికి ఏమైనా ఉంటే చింతకానిగా కూరగాయలు కోసే పని ఏమైనా ఉంటే చెప్పు ఆసరాగా కొద్దిగా సరే బా నేను పోయేస్తా అటు ఇటు పోకు ఈసారి నేనే గెలవాలి అందరికి మంచిగా చేసినా కదా వచ్చిందండి వయ్యారి అన్న బాగున్నారా అందరు బాగున్నారు అక్కలు అందరూ ఈసారి మరి నేనే సర్పంచ్కి వేయాలనుకుంటున్నా మళ్ళీ మీరే నాకు ఓటు వేయాలి గెలిపియాలి మీకు రోళ్ళు కానీ ఏది కానీ అన్ని మంచి చేసే బాధ్యత నాది ఓకేనా అందరికి అక్కలకు అందరికీ చెప్పండి నన్ను గెలిపియండి మీకు ఎంత మంచిగా వేయాలంటే అంత మంచిగా చేస్తా ఊరిని బాగా చేస్తా నేను ఓకేనా అన్న మీ మద్దతు ఎప్పుడు నాకు ఉంటే మీకు ఎప్పుడు మంచిగా ఉంటుంది నేను మంచిగా చేస్తాను నేను చేసిరు కాబట్టి వచ్చిన అదే మర్చిపోకండి అన్న ఓకేనా అందరికి చెప్పండి ఓకే ఏం మాట్లాడుతున్నారు రాజు మరదలు బాగా మాట్లాడుకుంటారు ఏముంది ఏం లేదు లావణ్య సర్పంచ్ అంటే గీవెనే అని చెప్తున్నా నా మరదలకి గంతే గొప్పతనం నాకు తెలియదు కదా చెప్తున్నా మా అన్న మీద పోటీ చేస్తుర్రట కదా ఎవరెన్ని పోటీలు చేసినా ఈసారి ఎర్రోడు నిలబడుతుండు అప్పుడు ఎర్రోడు నిలవలేదు కాబట్టి
ఏదో అడపదడప మీరు గెలిచిర్రు కానీ సార్ ఆ పప్పులు ఏం ఉడకవు. మా ఎర్రోడ గెలుతాడు, ఊరిని మంచి చేస్తాడు. చూద్దామా? ఏం చూసినావు నువ్వు గెలిచి? మోర్లు మంచి చెప్పించినవా? లైట్ అదే లావణ్య గారు జనాలే చెప్పుతుర్రు. లైట్ చూస్తే అర్థమైతుంది, మోర్లు చూస్తే అర్థమైతుంది. ఎవరెవరికి పింఛన్లు వస్తున్నాయి, ఎవరెవరికి వస్తలేవు. గవర్నమెంట్ సొమ్ము ప్రజల కంటే ఎవరిండ్లు నిండుతున్నాయి అనేది బాగా అర్థమైతుంది. ముంగట వాడి అనవసరంగా ఆగం కాకు. ఈసారి ఎట్లాగో ఎర్రోడ గెలుస్తాడు. ఫస్ట్ గెలిచి ఏం చేయలేదు, ఇప్పుడు గెలిచి ఏ గీవతోటి మనకేందా? ఊర్మి సొమ్ము తిన్న మనిషి, ఊర్మి సొమ్ము అంతా తిన్నది. వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారంటే ఊర్లోకి పోయి నేను ప్రచారం చేస్తే వీళ్ళు ఎంతమంది ఏమనుకోవాలి? నాకు ఈ సర్పంచ్ పోటీ నాకు అద్దా, ఎర్రోని మీద నేను గెలవలేను. నాకు నేను నా మొగని మద్దతుతోని నేను ఎంపీటీస్కే పోటీ చేస్తాను. నేను ఏమమ్మా మాజీ సర్పంచ్ గారు ఎటు వేస్తున్నారు? ఎన్నికలు వస్తున్నాయి కదా, అట్లా ఊళ్ళోకి వెళ్ళొద్దామని వెళ్ళొస్తాను. నేను పోయి ఈసారి సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా, నాకు జర సపోర్ట్ చేయాలి. మరి నాకు ఎంపీటీస్కి నువ్వు మద్దతు ఇస్తే నీకు నేను సపోర్ట్ చేస్తాను, నీకు కూడా మద్దతు ఇస్తాను నేను. సరే నాకు సపోర్ట్, మరి సర్పంచ్ సపోర్ట్ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తమ్మి దశరథం, పోయినసారి మనందరం ఒకటై పోయినసారి మహిళా జనరల్ ఉండే లావణ్యని గెలిపించినాం. ఈసారి జనరల్ అయిందిరా తమ్ముడా, ఎట్లా చేసినా గెలిపేయాలి మీరు అందరూ. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఎందుకంటే నా కులపుల్ల ఓట్లు బాగున్నాయి తమ్మి. ఈసారి నువ్వు యూత్ పోరగాళ్ళందరికీ చెప్పు, నేను గెలిచిందనుకో ఊరిని బంగారం చేస్తా తమ్మి. బావా నీ కులపుల్లో 1500 మంది ఉండరా? ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు ఓటు పడుతుందా నాకు? తమ్మి నువ్వైతే దయగల గుణమునిరా. పోయినసారి లావణ్య కోసం ఎంత చేసినాం మనం. ఈసారి మీరు నాకు చేయండి. జనరల్ వచ్చింది మన ఇటువంటి అవకాశం రాదు. సరే పోతామరా. బాగా మాట్లాడుతున్నావు నా గురించి, బాగానే మాట్లాడుతున్నావు. ఎలక్షన్ల గురించి అది ఇది అని బాగానే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతానమ్మా? ఏదో పదవి గురించి అది ఇది అని మాట్లాడుతున్నావు. నేను సర్పంచ్ పోటీ చేస్తానని చెప్పిన, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో వాళ్ళు నన్ను అడుగుతా, నేను ఏం చెప్పలే. ఏం ఆమె ఇష్టం చేస్తే చేస్తుంది లేకుంటే అన్నా. సరే కానీ ఎందుకు చేస్తావు లావన్నీ ఓడిపోతుంది? అంత వ్యతిరేకత ఉన్నది. నా మాట నాకు మద్దతు, నేను అంతకుముందు నీకు మద్దతు ఇచ్చి నేను గెలిపించిన. ఈసారి నువ్వు నాకు మద్దతు ఇచ్చినావు అనుకో, నేను నీకు చెప్పా, మీ ఆయన నాకు ఎంతో మంచి పరిచయస్తుడు, దోస్తు, నేను ఎంపీటీ చేస్తాను. చూడమ్మా, తప్పకుండా అమ్మా, తప్పకుండా నిన్ను ఎంపీటీ చేస్తారు. నువ్వు సర్పంచ్ అయ్యి, అప్పుడు నా మద్దతుతో నువ్వు సర్పంచ్ అయినావు. ఈసారి జనరల్ వచ్చింది కనుక నేను ఒకసారి సర్పంచ్ కావాలనుకుంటాను. నాకు మద్దతు ఇస్తావు కదా, నేను గెలిపిస్తా. 100%. ఓకే డన్. ఈమె నాకు చేతులు చేసింది, ఆ ఎర్ర నాకు చేతులు చేసింది. ఇక నాకు ఎవ్వరు మద్దతు ఇచ్చట్లేరు. ఇక నేను పుల్లు తాగి పండుకుంటా. అబ్బా నువ్వు చెప్పిన మాట వినకపోతే నేను ఎక్కడికి పోయినా కానీ ఇవ్వాల నోట్లకి అయినా కానీ ఎర్రోడే అంటున్నారు. ఆ ఎర్రోడే గెలిచేటట్టు ఉన్నాడు, నేను ఓడిపెట్టున్నావా? నీ రాజకీయం సల్లాగుండా పోయి రాలేదని నేను తిగ మాకు అవుతున్నా అప్పడుతుంది. ఇంకా రాలేదే, నాకు రంజి అవుతుంది. ఏం చేయాలి? పోయేటప్పుడు నాతోనే వచ్చింది అనుకుంటున్నా. 8 అవుతుంది కాదే దేవుడా. వాళ్ళ ఇంటికి పోయింది అనుకున్నా. ఫోన్ చేశాను నగ్గిదాలిగే. పుక్కులు గిట్లా పెట్టిన చూస్తా. అమ్మ దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓ ఎడపడైందో కదా దేవుడా, ఇంత రాత్రి అయింది, మంది నవ్వుతారు, ఏం చేయాలి దేవుడా? బొర్రకే అమ్మ మంది అందరికి తెలుస్తుంది రాలేదని. చెల్లె ఏమో లెటర్ దొరికిందేమే, కేవలం లెటర్ పెట్టిందేమే చూడు. చదివే
అన్న నీకు మంచి రోజులు వచ్చినాయి ఇక చదువు చదువు చెల్లె నేను చెప్పా చెప్పవా అయితే ఏందో చెప్పు నాకు చెవులో చెప్పు జరా ఏందే మంచి రోజులు వచ్చినట్టు ఏంది అంటే మేమే ఇంకెప్పుడు ఒరుడే కావాలి నీ రోజులు కగ్గిదాలుగా ఈ పోరేడు మీద కనుక్కోమంట ఈ అంటున్నావు అన్న నువ్వు చెప్తే దానికి అర్థం కదా నేను చెప్తా ఇస్తానే ఇదిగో, మనకు ఫుల్ మద్దతు ఉన్నది, నువ్వు బాధపడకు. ఎవ్వరు ఎన్ని అడ్డుకోళ్ళు వేసినా నీ మొగడు ఎర్రనికి వెళ్తాను. నా తెలియదా ఎట్లయినా సరే ఈసారి నువ్వే ఎంపీటీసీ పొడి ఎవరు చెప్తారు ఎంపీటీసా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. హలో లేచిపోయారు అట్లా చుట్టుగాడ ఎర్రోడు ఎక్కడ దొరకాలో అక్కడ దొరికిండ్రా ఇప్పుడు ఆడుకోవచ్చురా అన్ని ఆట ఇక ఆడ కాదురా నువ్వే నామినేషన్ ఇక వారం అయితే అయిపోయా నామినేషన్ నువ్వే వేసుడు బిడ్డ నీ కోరిక నెరవేరుతుందిరా ఇప్పుడు దొరికిండ్రా ఇడు అగో వస్తారు దా ఎర్రన్నా చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ అరే ఏంద్రా ఇదంతా ఆ? నిన్ను అబ్బాయి లేకున్నా కూడా బావ నిన్ను ఎట్లా సాధిండ్రా ఇంత పోరాడప్పటి నుంచి నిన్ను అంత మీ ప్లాన్ గంతి ఏం మాట్లాడుతున్నా చెక్క మా పరువు మేము తీసుకుంటామా వీడు చేసిన ఏదో పనికి నువ్వు మా ఆయన నడు ఏం మంచిగా లేదు చదువుకోరా నువ్వు చేసేది గీదా మీ బాగా నా ముఖం ఎట్లా చూపియాలరా ఏ నీ భాగవతం పంచాయి చెప్పవేరన్నా నీకు పరువు కావాలా పదవి కావాలా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మా అన్నని ముఖం ఎత్తుకోకుండా చేసినావు రాచి లచ్చక్క నాకు పరువే ముఖ్యం లచ్చక్క, పదే వద్దు. సరే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు? అద్దనకు నీ తరపున 2000 ఓట్లున్నాయి కదా అవి నా కొడుకేపి లచ్చక్క అంటే నేను సర్పంచ్ పదవి పోటీకి దూరం ఉండన్నా? అవును అదే కదా మీకు కావాల్సింది. సరే నాకు పదవి వద్దు, పరువే కావాలి. సరే ఏమయ్యా నవీన, ఇంకోయే. ఇది అలసుగా తీసుకొని వీళ్ళు నీతో ఆడుకుంటాను రే అన్న ఏం లేదు చెల్లె. సరే ఈయనకి అయ్యవ లేరు నా మనవరాలకు అయ్యవ లేరు ఎవ్వలకు తెలియకుండా ఈ ఊళ్ళో వీళ్ళిద్దరు పెళ్లి చేసి ఈ నుంచి వెళ్ళకూడదాం వేరే కాడ దూరం ఉంచుదాం నా కొడుకు నువ్వు గెలిపియాలి అంటే నేను సర్పంచ్ పోటీకి దూరం ఉండాలి. అవును నామినేషన్ నీ కొడుకుతో వేయించాలి. అంత మాట నాకు లచ్చక్క సర్పంచ్ కావాలన్నది ఆయన కళ, ఎంతో కష్టపడ్డాడు. నీకు కూడా తెలుసు ఆయన సర్పంచ్కి వెళ్తే ఊరికి ఎంతో మంచి చేస్తాడు. నా కొడుకు కళ కూడా గదే, నా కళ కూడా గదే. సరే నవీన. మా అన్న సర్పంచ్ పదవి వదులుకోవాల్సి వస్తుంది. నాకు పరువే ముఖ్యం, పదవి వద్దు.
ముచ్చట్లు. మరి చూసిరు కదా, సరికొత్త ముచ్చట్తో మీ ముందుకు వచ్చినాం. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కొత్త సంగీతాలు మీ ముందుకు రావాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.